బుల్లితెర నటుడు చంద్రకాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన త్రినయనితో పాటు పలు సీరియల్స్ లో నటిస్తున్నారు. ఆయనకు భార్య, 2 పిల్లలున్నారు. కానీ కుటుంబ సమస్యల కారణంగా వారికి దూరంగా ఉంటున్నారు. 4 రోజుల క్రితం త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాంతో కలిసి ఆయన బెంగళూరు నుంచి కారులో వస్తుండగా మహబూబ్ నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. చంద్రకాంత్కు గాయాలయ్యాయి. దీంతో మానసికంగా కుంగిపోయిన ఆయన హైదరాబాద్లోని మణికొండ మున్సిపాలిటీ అల్కపూర్ రోడ్ నంబర్ 20లో ఉన్న అపార్ట్మెంట్లోని తన ఫ్లాట్లో సీలింగ్ ఫ్యాన్కు డోర్ కాటన్తో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్నేహితులు మధ్యాహ్నం నుంచి పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఫ్లాట్కు వచ్చి చూసి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. పలు సీరియల్స్ లో నటించిన చందు నటి పవిత్ర దుర్మరణంతో మనస్తాపం చెందినట్టు తెలుస్తుంది. పవిత్రతో చందు 6 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. పవిత్ర మృతిని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు అందరూ. అయితే ఆత్మహత్యకు గల కారణాలపై నార్సింగ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బుల్లితెర నటుడు చంద్రకాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. ఇక బుల్లితెర నటుడు చంద్రకాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. నటుడు అలాగే చాలా సీరియల్లో నటించినటువంటి చంద్రకాంత్ అలియాస్ చందు నిన్న సాయంత్రం బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇటీవలే అతను ఏదైతే సహజీవనం చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారితో ఆమె చనిపోయిన విషయం, ఎవరైతే పవిత్ర జయరాం చనిపోయిన విషయం జీర్ణించుకోలేకే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టుగా ఈ అతని మొత్తం 5 ఏళ్ల చరిత్ర చూసుకున్నట్టయితే అతను కేవలం ఆమెని మర్చిపోలేకే బలవన్మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. 2015లో శిల్ప అనే ఆమెతో చందుకి వివాహం జరిగింది. వివాహేతర సంబంధం పవిత్ర జయరాంతో ఉన్న కారణంగా ఆమె వారం క్రితం ఏదైతే బెంగళూరు నుంచి జర్నీ చేస్తున్న సమయంలో కార్ యాక్సిడెంట్ అయింది. అందులో చందు కూడా ఉండటం జరిగింది. చందుకి స్వల్ప గాయాలవగా ఆమె అక్కడే దుర్మరణం పాలయ్యారు. మొత్తం మీద తాను చనిపోయినటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకే, ఆ ఎడబాటుని తట్టుకోలేకే తాను చనిపోతున్నట్టు ఒక లేఖ కూడా రాశాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాటింగ్ రూపంలో చాలా మెసేజ్లు కూడా ఫార్వర్డ్ చేశారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సముదాయించడం కూడా జరిగింది. నీకు 2 పిల్లలు ఉన్నారు, భార్య ఉంది అన్న కోణంలో కానీ చెప్పడం జరిగింది. కానీ తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్టుగా ఇంకా నేను ఉండలేను, కొన్ని ప్రసార మాధ్యమాలు ఏవైతే యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా తాను ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు తనకి బ్రెయిన్ ట్యూమర్ ఉంది, నేను కొద్ది రోజుల్లోనే చనిపోతాను అన్న కోణంలో తను ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా జరిగింది. ఎక్కడా కూడా తాను
ఏదైతే త్రినయని అలాగే రాధా కళ్యాణం, కార్తీక దీపం ఈ 3 సీరియల్లో కూడా అతను మేజర్ రోల్లోనే ఉన్నారు. ఇలాంటి బలవన్మరణానికి పాల్పడడం అయితే ఆ కుటుంబాన్ని, అలాగే 2 పిల్లలు ఉన్నారు, వారు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. తన తల్లి ఆవేదన, భార్య, పిల్లల ఆవేదన అయితే వర్ణనాతీతంగా ఉంది. ఓవరాల్గా ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే వివాహేతర సంబంధాల వల్ల బలవన్మరణాలకు పాల్పడడం లేదా అవతల వ్యక్తుల్ని చంపడం ఇలాంటి కేసెస్ నమోదవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అయితే చందుకి సంబంధించినటువంటి మృతదేహానికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి అయితే తరలించారు. కుటుంబ సభ్యుల నడుమ ఈ పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకి మృతదేహాన్ని డాక్టర్లు అందించే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఈ కేసుకి సంబంధించి పోలీసులు కూడా ఇది మొత్తం కూడా లైంగిక సంబంధం వల్లే, ఏదైతే వివాహేతర సంబంధం వల్లే చందు బలవన్మరణానికి పాల్పడ్డారన్న కోణంలోనే నిర్ధారించారు. మొత్తం పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని అయితే తన కుటుంబ సభ్యులకి ఇచ్చే అవకాశం ఉంటుంది. తల్లి, అలాగే 2 పిల్లలు, అలాగే భార్య, ఈ 4 కూడా ఆవేదన అయితే వర్ణనాతీతం. కేవలం పవిత్ర జయరామ్తో 6 ఏళ్లుగా కూడా సహజీవనం చేస్తున్నారు. పవిత్ర జయరామ్కి కూడా పిల్లలు ఉన్నారు. వారి పిల్లలతో పాటే ఆమె ఉన్నటువంటి ఫ్లాట్లోనే, ఏదైతే మణికొండలోని అల్కాపూరి కాలనీలో ఉన్నటువంటి ఫ్లాట్లోనే తాను ఉరేసుకొని చనిపోవడం జరిగింది. మొత్తం మీద వివాహేతర సంబంధం ఒక నిండు జీవితాన్ని, 4 జీవితాల్ని కూడా బలి తీసుకుంది, 4 జీవితాల్ని రోడ్డున పడేసినట్టుగా చేసింది అనేసి తెలుస్తోంది శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుషా.